ఈ పిల్లాడు పిల్లలు పుట్టని నీకు పిల్లలు పుట్టేలా చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత ఇతడు తన మాయాశక్తిని ప్రయోగించి ఈ అమ్మాయి కడుపు పట్టుకుంటాడు. ఇది చూడగానే అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కాని ఈమె భర్త నా భార్యకి పిల్లలు పుట్టరని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. అందుకే నేను ఇంకో అమ్మాయిని చూసుకున్నాను. డాక్టర్ల వల్లే కానిది నీ వల్ల అవుతుందా అంటూ ఈ పిల్లాడిని తిడుతూ ఉంటాడు. ఇంతలో బయట నుండి కొన్ని అదృశ్య శక్తులు ఎగురుకుంటూ వచ్చి ఈ అమ్మాయి కడుపులో దూరుతాయి. దీనితో ఈమె వెనక్కి పడిపోతుంది. అయితే ఈమెకి అకస్మాత్తుగా కడుపు వచ్చి డెలివరీకి సిద్ధమవుతుంది. ఇది చూసి అక్కడున్న వాళ్లు షాక్ అవుతారు. అప్పుడు ఈ పిల్లాడు ఆ అదృశ్య శక్తులను ఇంకా చాలు వెళ్ళిపోండి అని పంపించేస్తాడు. నెప్పులు పడుతున్న ఈమె దగ్గరికి తన తల్లి వచ్చి నేను ఇది నమ్మలేకపోతున్నాను అని అంటుంది. ఇంతలో ఈమెకి ఉన్న చోటే డెలివరీ అవుతుంది. అయితే ఈమెకి 6 కవల పిల్లలు పుడతారు. ఇది చూసి ఈమె భర్త కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు ఈ అమ్మాయి నాకు ఉన్న 100 కోట్ల ఆస్తిని నా పిల్లలకి రాసేస్తాను, అలాగే నన్ను వదిలేసిన నా భర్తకు కూడా విడాకులిచ్చేస్తాను అని అంటుంది. అప్పుడు ఈమె భర్త నన్ను క్షమించు, నిన్ను వదిలి నేను ఉండలేను అంటూ నాటకం ఆడుతూ ఉంటాడు. అప్పుడు ఈమెకి కోపం వచ్చి సెక్యూరిటీని పిలిచి వీరిద్దరినీ బయటకి గెంటేపిస్తుంది. ఇంతలో ఈ ముసలావిడ నా కూతురుకు పిల్లలు పుట్టేలా చేసి మాకు ఎంతో సహాయం చేశావు, నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా తెలియట్లేదు అని అంటుంది. అప్పుడు ఈ పిల్లాడు నాకు డబ్బు ఇచ్చి మీ రుణం తీర్చుకోండి అని అంటాడు. అప్పుడు ఈమె అసిస్టెంటో ఇతడికి 10 కోట్లు ఇవ్వమని చెప్తుంది. ఇంత డబ్బు వచ్చేసరికి ఈ పిల్లాడి తండ్రి షాక్ లో ఉంటాడు. మిగతా స్టోరీ కావాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.